వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టామన్న తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ఎల్లారెడ్డిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్న భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మా. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్న ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్. సహజ వనరుల పరిరక్షణలో సౌర సమాజం క్రియాశీలక పాత్ర నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్న సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ రీజనల్ డైరెక్టర్ జి కృష్ణమూర్తి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి భాష. కనకదుర్గ అమ్మవారికి చీరలు, గాజులు, పసుపు, కుంకుమ, గోరింటాకు, సారే, వడిబియ్యం సమర్పించిన మహిళలు. చెరువుగట్టు గ్రామంలో ఉన్న శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు అన్ని వసతులు కల్పించాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్యు ఆధ్వర్యంలో ఆందోళన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని ఇంతవరకు చేయలేదన్న కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం. పోచంపల్లిలో జరిగే చేనేత పరిరక్షణ మహార్యాలీకి బయలుదేరిన ఆలేరు మండలం చేనేత కార్మికులు. మాసాన్పల్లి గ్రామంలో నిరసన వ్యక్తం చేసిన బొంత కృష్ణయ్య కుటుంబ సభ్యులు. మరమ్మత్తు చేస్తున్న పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ కె లక్ష్మి. చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ కోర్టు ముందు ధర్నా నిర్వహించిన న్యాయవాదులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మంగళవారం హైదరాబాద్లోని బేగంపేటలో ట్రావెల్ ఏజెంట్లు, భూటాన్ పర్యాటక శాఖ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మంగళవారం హైదరాబాద్లోని బేగంపేటలో ట్రావెల్ ఏజెంట్లు, భూటాన్ పర్యాటక శాఖ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణను దేశంలోనే అత్యధిక టూరిస్టులు కోరుకునే పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టీజీటీడీసీ ఎండీ ఎన్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, టూర్ ప్యాకేజీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భూటాన్ టూరిజంతో ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఆపరేటర్లు తమ పర్యాటకాన్ని విస్తరించవచ్చని అభిప్రాయపడ్డారు. భూటాన్ మాజీ విద్యాశాఖ మంత్రి ఠాగూర్ పాండేల్ మాట్లాడుతూ, తమ దేశంలోని సహజ సాంస్కృతిక ప్రాంతాలు టూరిస్టులను కట్టిపడేస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, భూటాన్లను దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలను నిర్వహించడానికి పరస్పర అంగీకార అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
Telangana Tourism Development Corporation for giving us this opportunity to come over here and promote Bhutan as a tourist destination. With this, Honorable Chairman, Telangana Tourism Development Corporation, Honorable MD, former Minister of Education, Bhutan, and our Chairman of ITC Exploration, and my dear friends from the tourism sector. టూరిజానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. మీ అందరి ద్వారా మరి భవిష్యత్తులో మన రాష్ట్రంలో టూరిజాన్ని డెవలప్ చేయడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ లెవెల్లో ఇంకా భారీ ఎత్తున కూడా మరి ఇది ప్లాన్ చేయాలని కూడా మరి ప్లాన్ చేస్తున్నాం. మరి ఏదైతే మనం నాగార్జున సాగర్లో ఉందో బ్రహ్మాండంగా ఆ బుద్ధం అనేది నేను కూడా ఫస్ట్ టైం చూసిన. చాలా అద్భుతమైన రీతిలో ఆ బుద్ధవనాన్ని నిర్మించడం జరిగింది. సో దాన్ని ఇంకా కూడా కొంత ఇన్కంప్లీట్ వర్క్ ఉంది. దాన్ని కూడా త్వరలో పూర్తి చేసి దాన్ని బ్రహ్మాండంగా మరి అంటే తలమానికంగా ఈ రాష్ట్రంలో దేశంలో బౌద్ధ క్షేత్రాలలో ఒక ఇంపార్టెంట్గా ఉండే విధంగా దాన్ని తీర్చిదిద్దుతామని కూడా తెలియజేస్తూ ఈరోజు మీరందరూ కూడా వచ్చి మన టూరిజాన్ని Respected Chairman Sir Patel Ramesh Reddy garu, respected former Education Minister Bhutan Sri Thakur Singh Pautial ji, and I Desire Exploration Mr. Biswal, and all the dignitaries from Bhutan and from various associations. Are difficult to pronounce, but and representatives from media. Good evening to everyone. So we had this from this year onwards, from TGTDC and from Buddhavanam, we wanted to have a calendar of events for various destinations in Telangana. One of our major destinations is Buddhavanam. As you all know that it's a Buddhist based destination. గురువారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదులు, వంటగది, తాగునీటి సౌకర్యం, ప్రహరీ, పాఠశాల ఆట స్థలం, టాయిలెట్స్ తదితర సౌకర్యాలను పరిశీలించి వివరాలను హెడ్ మాస్టర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. గురువారం నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల తరగతి గదులు, వంటగది, తాగునీటి సౌకర్యం, ప్రహరీ, పాఠశాల ఆట స్థలం, టాయిలెట్స్ తదితర సౌకర్యాలను పరిశీలించి వివరాలను హెడ్ మాస్టర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో టాయిలెట్స్తో పాటు త్రాగునీటి మరమ్మతులు, తరగతి గదుల మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వీటన్నిటిని ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలల ప్రహరీ ఎత్తు పెంచాలని, పాఠశాలలకు ఆనుకొని ఉన్న స్థలాన్ని చదును చేస్తే విద్యార్థులు ఆడుకునేందుకు అనువుగా ఉంటుందని, అదేవిధంగా పాఠశాలల హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి ఆనుకొని ఉండడం, రోడ్డు నుండి పాఠశాలలకు మళ్లే చోట మలుపు ఉన్నందున ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ప్రహరీ చిన్నగా ఉండడం వల్ల సాయంత్రం, రాత్రి సమయాలలో పాఠశాలలోకి జూలాయిలు వస్తున్నారని, పాఠశాలలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ముందుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులను పూర్తి చేసిన తర్వాత రెండవ విడత తక్కిన సమస్యలన్నిటిపై దృష్టికి సారిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ 10వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. బయోలాజికల్ సైన్స్ పాఠం జరుగుతుండగా డిజిటల్ విధానం ద్వారా పిల్లల పరిజ్ఞానాన్ని, డిజిటల్ బోధన తీరును ఆయన పరిశీలించారు. కలెక్టర్ వెంట డిఆర్డిఓ, మండల ప్రత్యేక అధికారి నాగిరెడ్డి,
పంచాయతీరాజ్ ఈఈ భూమన్న, డిప్యూటీ ఇంజనీర్ మహేష్, ఎంపీడీఓ ఉమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చమని ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై, నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి విడనాడాలని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం చండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం చండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువత న్యాయమైన డిమాండ్లను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేటీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా, నోటిఫికేషన్లు ఇవ్వకుండా తెలంగాణ యువతను వెన్నుపోటు పొడిచి మోసం చేసింది. నేడు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులకు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిందన్నారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి ఏ ఒక్కటి అమలు చేయడం లేదని, ఉస్మానియా విద్యార్థులను, నిరుద్యోగులను అవమానపరిచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని బీజేపీ ఖండిస్తుందని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, నేడు రేవంత్ ప్రభుత్వం కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ యువమోర్చా మండల అధ్యక్షుడు ఆస్కాని శ్రీను, పేసర్ల హరీష్, సోషల్ మీడియా ఐటీ సెల్ మెంబర్ నకరకంటి రఘుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గురువారం తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చౌటుప్పల్ కోర్ట్ బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి, మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రిస్వామి కుర్మా పాల్గొని మాట్లాడారు. గురువారం తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి, మునుగోడు నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కంటెస్టెంట్ ఎంపీ అభ్యర్థి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రిస్వామి కుర్మ పాల్గొని మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రతి ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజలకు 25% సీట్లను కేటాయించాలని కోరారు. మనకు విద్యా హక్కు చట్టం 2009 ఒక ప్రాథమిక హక్కుగా ఈ యొక్క చట్టంలో పొందుపరచడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా పేద ప్రజలకు విద్యా హక్కు చట్టం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ప్రతి ఒక్క సామాజిక కార్యకర్త ఈ విద్యా హక్కు చట్టం 2009 అమలు కోసం సామాజిక ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధమై ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు బాలకృష్ణ, అనిల్, రామప్రతిజ్ఞాచారి, కొలను ఈశ్వర్, ముషం చంద్రశేఖర్, జగన్, అనేక మంది సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తూ అందరితో ఎంతో మర్యాదపూర్వకంగా మెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి వ్యక్తి వికలాంగులను ఏమిటికి పనికిరారనేటువంటి అనడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి ఇప్పుడు వీళ్ళని గౌరవించాలని చెప్పేసి వికలాంగులు అనేటువంటి పదాన్ని కూడా తీసి సెంట్రల్ గవర్నమెంట్ దివ్యాంగులు, అదేవిధంగా దేవపుత్రులు అనేటువంటి కార్యక్రమాన్ని పేర్కొని తీసుకురావడం జరిగింది. అందుకోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నాగేశ్వరరావు గారు ఆల్ ఇండియా వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి దానికి ఈరోజు ఒక తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా, హైకోర్టు న్యాయవాదిగా ఈ వికలాంగులు కాదు దైవపుత్రులందరూ కూడా మద్దతు తెలిపినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా, అదేవిధంగా కోర్టులలో కూడా మా యొక్క సపోర్ట్ ఉంటుందని వారికి వెలవెలలా సపోర్ట్ చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క
మేమంతా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే వారిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి వారిని ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద చర్యలు తీసుకొని వారి యొక్క పదవిని కూడా వాళ్ళని తొలగించాలి. ఎందుకంటే వికలాంగులని చట్టపరంగా వికలాంగులను ఏమనొద్దు, వాళ్ళకు సర్వహక్కులని గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి వీలైనంత వరకు వారికి శిక్షలు విధించే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే వికలాంగులందరూ కూడా అసెంబ్లీ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ వీళ్ళు చేసుకున్నటువంటి కార్యక్రమాలకు ఎల్లవేళలా మేము సపోర్ట్ ఉంటామని తెలియజేస్తున్నాం. జై హింద్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక గడియారం చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ మాట్లాడారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శాఖ పిలుపు మేరకు గురువారం నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక గడియారం చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ మాట్లాడుతూ విద్యారంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాన్ని గద్దెదించడానికి తెలంగాణ యువత, విద్యార్థి, నిరుద్యోగులు కథనబేరితో పాటు అనేక ఉద్యమాలు నిర్వహించి గత ప్రభుత్వాన్ని గద్దెదించి నూతన ప్రభుత్వాన్ని ఎంచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్న విద్యారంగ సమస్యలని పరిష్కరించకపోగా విద్యారంగాన్ని తుంగలో తొక్కింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న సోయి విద్యారంగం మీద, విద్యార్థుల మీద లేదు అని మండిపడ్డారు. ఇంతవరకు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఫీజు రియంబర్మెంట్, స్కాలర్షిప్లను మరింత మెరుగుపరచడానికి 6 గ్యారెంటీలలో భాగంగా 5 లక్షల భరోసా కార్డు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ సర్కార్ 5 లక్షల భరోసా కార్డు ఊసు ఎత్తకపోగా కనీసం గడిచిన కాలంలో పెండింగ్లో ఉన్న 7,000 కోట్ల బకాయిలను చెల్లించకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి గట్టిగోర్ల శివకృష్ణ, సంయుక్త కార్యదర్శులు శివ, సాయి, మణికంఠ, జోనల్ ఇన్ఛార్జీలు మణి, సూర్య, కార్యకర్తలు విఘ్నేష్, గణేష్, చందు, ప్రసాద్, వంశీ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో రీజనల్ డైరెక్టర్ జి కృష్ణమూర్తి, ఇతర శాస్త్రవేత్తలు వివిధ అంశాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా రీజనల్ డైరెక్టర్ జి కృష్ణమూర్తి మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో రీజనల్ డైరెక్టర్ జి కృష్ణమూర్తి, ఇతర శాస్త్రవేత్తలు వివిధ అంశాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా రీజనల్ డైరెక్టర్ జి కృష్ణమూర్తి మాట్లాడుతూ వనరుల పరిరక్షణకు భారత ప్రభుత్వం 1986 నుండి అనేక చట్టాలను రూపకల్పన చేసిందని, రాష్ట్రాలు సైతం అనేక చట్టాలను, నిబంధనలను చేసుకున్నాయని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాల్టా చట్టం అందులో భాగమేనని గుర్తు చేశారు. వనరుల పరిరక్షణకు అనేక వ్యవస్థలను సైతం ప్రభుత్వం రూపకల్పన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భూగర్భ జలాలపై స్పృహ కలిగిన పౌర సమాజం చట్టాలపై అవగాహనతో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. రెండవ రోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల గుర్తింపు మరియు నిర్వహణ, వర్షపాతాల విశ్లేషణ, భూగర్భ జలాల అంచనా, నాణ్యత ప్రమాణాలు మరియు పునఃస్థాపన, ఫ్లోరోసిస్ మరియు భూగర్భ జలాల నియంత్రణ చట్టంపై శాస్త్రవేత్తలు ప్రసంగించారు. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ప్రధాన భాగమైన తెలంగాణ రాష్ట్రంలో సహజ సిద్ధమైన సవాళ్లతో పాటు మహానగరం హైదరాబాద్ వంటి జనసంద్రత కలిగిన నగరాలు సహజ వనరులపై ఒత్తిడిని పెంచుతున్న విషయాన్ని గుర్తు చేశారు.
వర్షపాతం సరళిలో సైతం తెలంగాణ వ్యాప్తంగా భిన్న పరిస్థితులు ఉన్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలలో వర్షపాతం నమోదుకు అనేక కేంద్రాలు, భూగర్భ జలాల పరిశీలనకు బోర్వెల్డింగ్ వెల్స్ ఏర్పాటును, అనంతరం భూగర్భ జలాల పరిశీలనకు, అంచనాకు శాస్త్రీయ పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు విట్టల సుధీర్ కుమార్, యాదయ్య, రాణి, మోహంత, రేష్మ, రాఘవేంద్ర, గౌతమ్, జియాలజీ విభాగం అధ్యాపకులు మధుసూదన్ రెడ్డి, ఆంజనేయులు, ముచ్చేందర్, సుధాకర్, వెంకటేష్ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సహజ వనరుల పరిరక్షణలో సౌర సమాజ క్రియాశీలక పాత్ర నిర్వహించాల్సిన ఈ నెల 26, 27 తేదీల్లో చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో జరిగే CITU క్లాసులను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం ఎల్లంబావిలో కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా CITU జిల్లా ఉపాధ్యక్షులు MD భాష, ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు కొంతం శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడారు. ఈ నెల 27, 28 తేదీల్లో చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో జరిగేటువంటి CITU క్లాసులను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం ఎల్లంబావిలో కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా CITU జిల్లా ఉపాధ్యక్షులు MD భాష, ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు కొంతం శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడారు. ఈ 2 రోజుల క్లాసులలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల్లో కార్మికులు చేస్తున్నటువంటి 8 గంటల పని దినాన్ని 12 గంటలకు మార్చడం, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వాలు మారడం శోచనీయమన్నారు. జిల్లాలోని రాసిపాడు కార్మికులు, అంగన్వాడీలు, స్కూల్ స్వీపర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఢిల్లీ ప్రకారంగా 27వ తేదీ నాడు 10 గంటలకు CITU జెండా ఆవిష్కరణ జరుగుతున్న తరుణంలో టైం పాటించి రాగలరని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భవనాలు కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యుడు బొడ్డు రమేష్, రోజా, వంగూరి శ్రీను, రాజు, వెంకటేశం, బాలయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆషాఢ మాసం సందర్భంగా గురువారం నల్గొండ పట్టణంలోని రామగిరిలోని శ్రీ 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 కనకదుర్గ ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో పెద్ద ఎత్తున మహిళలు కనకదుర్గ అమ్మవారికి చీరలు, గాజులు, పసుపు కుంకుమ, గోరింటాకు, సారే, వడిబియ్యం సమర్పించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆషాఢ మాసం సందర్భంగా గురువారం నల్గొండ పట్టణంలోని రామగిరిలోని శ్రీ 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 కనకదుర్గ ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో పెద్ద ఎత్తున మహిళలు కనకదుర్గ అమ్మవారికి చీరలు, గాజులు, పసుపు కుంకుమ, గోరింటాకు, సారే, వడిబియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గట్టు పద్మ పుష్ప, ఝాన్సీ, లాలిత్య, నాగమణి లక్ష్మి, అపర్ణ, లలిత, అరుణ, రమ, వినోద, తేలుకుంట్ల లహరి, బాపమ్మ, మమత, విజయలక్ష్మి, కాలనీ మహిళలు పాల్గొన్నారు.
పంచపాలి అందరంటే సైలెంట్ గా ఉండండి. అందరు గోత్రనామాలు జయ శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమః. శ్రీ కనకదుర్గ ఓంకారేశ్వర దేవాలయం. ఇది లలిత గోష్ఠి. ఇప్పుడు ఆషాఢ మాసం గురువారం శుక్లపక్షం. ఆషాఢ మాసంలో అమ్మవారికి ఒడి బియ్యం సారే ఇవన్నీ సమర్పించటం, మహిళలందరం గోరెంటాకు పెట్టుకోవటం ఆషాఢ మాసం ప్రాముఖ్యత. అందువలన ఈ రామగిరిలో అమ్మవారి గుళ్ళో మేము సారె సమర్పించుకుంటున్నాం. ప్రతి వారం మంగళవారం పారాయణం లలితా సహస్రనామం గోష్ఠిగా అందరం చేసుకుంటాం. ఇది లలితా గోష్ఠి. శ్రీమాత్రే నమః. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, దేవస్థానం కమిటీ జిల్లా కలెక్టర్కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కార్యనిర్వాహక అధికారి గదిలో జిల్లా కలెక్టర్ దేవాలయ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడాల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, దేవస్థానం కమిటీ జిల్లా కలెక్టర్కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ పార్వతి జడాల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కార్యనిర్వాహక అధికారి గదిలో జిల్లా కలెక్టర్ దేవాలయ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా చెరువుగట్టు పైన ఉన్న శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర దేవాలయానికి ప్రతిరోజు, ప్రతి అమావాస్యకు, అదేవిధంగా ప్రతి సంవత్సరం నిర్వహించే జాతరకు లక్షలాది భక్తులు తరలి వస్తారని ఆలయ అధికారులు తెలిపారు. వీరందరికీ సరిపోయే విధంగా రవాణా సౌకర్యం, తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ వంటి సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ప్రస్తుతం చెరువుగట్టుపైకి వెళ్లే రహదారులతో పాటు ప్రస్తుతం ఉన్న టాయిలెట్ల సంఖ్య, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, రోడ్లు అన్నింటిపై కులంకుశంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చెరువుగట్టుపై ఉన్న శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున వస్తారని, అందువల్ల గట్టుపైకి వచ్చే రహదారులను డబుల్ రోడ్డు చేసేందుకు, అదేవిధంగా ఘాట్ రోడ్డు సైతం డబుల్ రోడ్డు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని పంచాయతీరాజ్ R&B అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ మహేంద్ర కుమార్, ఆలయ ఈవో నవీన్ కుమార్, మండల ప్రత్యేక అధికారి DRDO నాగిరెడ్డి, పంచాయతీరాజ్ ఈ భూమన్న, ఎంపీడీఓ ఉమేష్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. दिव्यश्री चंदनं समर्पयामि आयने देवराजने दूर्वाहारवन्तमस्मिने सहस्रपुण्डरीकानि समुद्रस्य गृहाणि इमे अलङ्करणार्थमक्षतान् అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రయాయుధం త్రిజన్మపాపసంహారం ఏకవిల్వం శివార్పణం త్రిశాఖే బిల్వపత్రైశ్చ నక్షత్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకవిల్వం శివార్పణం కాశీ క్షేత్ర నివాసం జకాలభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకవిల్వం శివార్పణం. ఓం నిధనపతయే నమః. ఓం నిధనపతాంతికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. ఓం భవాయ నమః. ఓం భవలింగాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం శర్వలింగాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. ఓం జ్వలలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. వేదస్సోమస్య సూర్యస్య సర్వలింగద్వస్తామని ప్రమాణి మంత్రం పవిత్రం జలరామలింగేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర దుర్వాక్షదా సమర్పయామి. వనస్పత్యద్భవే. తెలంగాణ రాష్ట్ర విద్యారంగ అభివృద్ధి కోసం కేంద్రీకరిస్తామని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు కేవలం 7.3% నిధులు మాత్రమే కేటాయించడం ఎంతవరకు సమంజసమని PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామల ఆజాద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్లు విమర్శించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 60 ఫీట్ల రోడ్లో రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంను నిరసిస్తూ PDSU ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 60 ఫీట్ల రోడ్డులో రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంను నిరసిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్లు పాల్గొని మాట్లాడుతూ విద్యారంగం పైన కేంద్రీకరిస్తామని మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకనాత్మక బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడం శోచనీయమన్నారు. కేవలం 21,389 కోట్లు కేటాయించి మాటల ప్రభుత్వంలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా తేలిపోయిందన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీల అమలు గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావన చేయకపోవడం దుర్మార్గమన్నారు. సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు, గురుకులాలకు సొంత భవనాలు, వాటి అభివృద్ధిపైన స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడం వెనక ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థులకు గత ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీల అమలుపై ప్రస్తావన లేదన్నారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రతి ఏడాది పెండింగ్ లేకుండా విడుదల చేస్తామని చెప్పలేదు. పైగా పెండింగ్ నిధులు విడుదలపైన ఊసే లేదన్నారు. యూనివర్సిటీ అభివృద్ధిపైన సమగ్రమైన ప్రణాళిక రూపొందించలేదు. కేవలం 500 కోట్లు కేటాయించి మౌలిక వస్తువులకు మాత్రమే పరిమితం అవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. తక్షణమే బడ్జెట్ను సవరించి విద్యారంగానికి నిధులు పెంచడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని ఏడల పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఉద్యమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ విజయరెడ్డి, తరుణ్, అరుణ్ ప్రసాద్, లక్ష్మణ్, ఆంజనేయులు, రాము తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఆర్థిక బడ్జెట్లో విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం కృషి చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వారు ప్రకటించినటువంటి హామీల్లో భాగంగా ఎందుకు విద్యారంగ బలోపేతం కోసం నిధులు కేటాయించలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ యూనివర్సిటీ బలోపేతం కోసం కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించాలని చెప్పేసి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం హామీ ఊసే లేదు. ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కానీ, గురుకులాలకు కానీ, సంక్షేమ వసతి గృహాలకు కానీ సొంత భవనాలు నిర్మిస్తామని చెప్పినటువంటి హామీ అమలుకు నోచుకోనటువంటి బడ్జెట్గా ఇది ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, తక్షణమే మీరు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలనంటే ఖచ్చితంగా 30% నిధులను కేటాయించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి మేము పీడీఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మీరు కేటాయించినటువంటి బడ్జెట్ని తక్షణమే సవరించాలని చెప్పేసి విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా నిధులు కేటాయించకపోతే భవిష్యత్తులో పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక ఆర్యవైశ్య భవనంలో రెవెన్యూ డివిజన్ సాధన పోరాట అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం, కో కన్వీనర్లు రాచకొండ జనార్దన్, చెక్క వెంకటేష్, నంద గంగేష్లు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక ఆర్యవైశ్య భవనంలో రెవెన్యూ డివిజన్ సాధన పోరాట అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం, కో కన్వీనర్లు రాచకొండ జనార్దన్, చెక్క వెంకటేష్, నంద గంగేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారని, అలాగే అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేము అధికారంలోకి వస్తే ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని అన్నారని, కానీ అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎలాంటి స్పందన లేదని అన్నారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రెవెన్యూ డివిజన్కు సంబంధించిన అధికార ప్రకటన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు కామిడి ఉప్పలయ్య, కల్లెపు అడవయ్య,
పంగా రవి, బాంబే రవి, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ ఈరోజు స్థానిక ఆర్యవైశ్య భవన్ వద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరము జరిగిన రాష్ట్ర ఎన్నికల సందర్భాన కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల ప్రచార సభల్లో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మేము అధికారంలోకి వస్తే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గారు కూడా పలుసార్లు మీడియా సమావేశాల్లో కూడా ప్రకటించడం జరిగింది. మరి ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గారు గెలిచి దాదాపు 8 నెలలకు వస్తుంది. మరి రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన రాలేదు. దీని మీద మన ఎమ్మెల్యే గారికి ఎలాంటి స్పందన లేదు. అలాగే గతంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి గారు ఆలయ ప్రజలకు మాట ఇచ్చి అధికార ప్రకటన చేసి ఆలయ ప్రజలను పూర్తిగా మోసం చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఆయన వైఖరి అర్థం కావట్లేదు. ఆయన కూడా రెవెన్యూ డివిజన్ చేసే చిత్తశుద్ధి అవ్వట్లేదు. ఆలేరు అభివృద్ధి జరగాలంటే ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటైతే తప్ప వేరే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో 5 సంవత్సరాల క్రితం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. దాని మీద మన స్పందించి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మన అప్పటి కలెక్టర్ అనితా రామచంద్ర గారితో సర్వే చేయించడం జరిగింది. అందులో బోర్ని డివిజన్లో ఉండే 12 మండలాలను 5 మండలాలను కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది. దాని మీద సునీతామహేందర్ రెడ్డి గారు మాట ఇచ్చి మోసం చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే ఐలయ్య గారు కూడా ప్రజలకు వాగ్దానం చేసి మరి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. అదేవిధంగా ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటైతే దాదాపు 5 మండలాల ప్రజలు వస్తారు. దాదాపు 98 గ్రామాల ప్రజలు రోజు వివిధ పనుల కోసం ఆలేరు వస్తారు. కొందరికి ఉపాధి దొరికే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఆలేరు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన ఇప్పటికైనా మన బిర్లా ఐలయ్య గారు ఎమ్మెల్యే గారు ఆలేరు ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారం వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన ప్రకటన వెంటనే అధికార ప్రకటన ఇప్పించాలని చెప్పి మేము అఖిలపక్ష కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మళ్ళీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియపరచుకుని సరే. మేము గెలిస్తే అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆలేరు రెవెన్యూ డివిజన్ను మేము చేసి తీరుతామని ప్రజలకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ 8 నెలలు గడుస్తుంది. ఆ రెవెన్యూ డివిజన్ గురించి కనీసము ఏ సందర్భంలోనైనా కానీ ఏ విధంగానైనా దాని గురించి లేవనెత్తి చర్చించిన పరిస్థితులు లేవు. కాబట్టి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ హామీని అమలు చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుంది అనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం. 8 నెలలు అవుతుంది. గౌరవనీయులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎందుకు ఆలోచన చేస్తలేడో దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ప్రభుత్వం అసెంబ్లీ నడుస్తూ ఉంది. ఇప్పుడు 30 దాకా 2 దాకా నడుస్తుంది. అసెంబ్లీలో మీరు నిన్న మాట్లాడేటప్పుడు రెవెన్యూ డివిజన్ కోసం ప్రస్థానం రాలే. ఇప్పటికైనా మాట్లాడవలసిన అవసరం ఉందని ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కలిసి ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మేము కూడా ఎమ్మెల్యే గారి రెవెన్యూ డివిజన్ ప్రకటించే వార్త అసెంబ్లీలో మాట్లాడాలని కోరుతా ఉన్నాం. ఈ 5 మండలాలకు సంబంధించినటువంటి కూడా అందుబాటులో ఉండి మన అన్ని పనులు కూడా చక్కచక్క జరిగిపోతాయని చెప్పి ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాం. అన్ని అర్హతలు ఉండి కూడా మనం డివిజన్ను కోరుకోకపోవడం, ఇయ్యకపోవడం కూడా బాధాకరం. భవిష్యత్తులో కూడా అన్ని వామపక్ష అఖిలపక్ష పార్టీల నుంచి కూడా రానున్న రోజుల్లో ప్రజా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. మన ఆలేరు ఎమ్మెల్యే వచ్చిన ప్రతి ఒక్కరూ మోసమే చేస్తున్నారు. మన ఆలేరు రెవెన్యూ డివిజన్ ఇప్పుడు వచ్చిన ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గారు చాలా మీటింగ్లలో చెప్పిండు ఖచ్చితంగా చేపిస్తే నేను వచ్చినాక 100 రోజులు అన్నాడు. సరే 100 రోజులు అన్నది ఇంకా వేచి చూసినాం. 8 నెలలు అవుతుంది. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలన్నా ఖచ్చితంగా మాట్లాడకపోతే ఆలేరులో తిరగనిచ్చే పరిస్థితి లేదు. ఇక తిరగనియం అఖిలపక్షం ఆలేరు అఖిలపక్షం డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికలు అయిపోయినాయి, మాకు ఓట్లు వేశారు, మా అవసరం ఒడ్డెక్కింది, మేము ఎమ్మెల్యేలు అయినాం, మా పార్టీలు అధికారంలోకి వచ్చినాయి, మాకు పదవులు వచ్చినాయి, ఇక ఆలేరు ప్రజలతోటి మాకు అవసరం లేదు అని వీళ్ళు అనుకుంటున్నారేమో. భవిష్యత్తులో 4 రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి.
మాకు ఇచ్చినటువంటి హామీలను కనుక నెరవేర్చకపోతే ఈ 5 మండలాలతో ఉన్నటువంటి ఆలేరు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో పొందబెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ ఎలక్షన్ సందర్భంగా ఈ పాలక పార్టీలను యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో భూదాన్ పోచన్పల్లిలో జరిగే చేనేత పరిరక్షణ మహా ర్యాలీకి ఆలేరు మండలం చేనేత కార్మికులు గురువారం భారీగా బయలుదేరారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు పాచికంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బోధన్ పోచంపల్లిలో జరిగే చేనేత పరిరక్షణ మహా ర్యాలీకి ఆలేరు మండలం చేనేత కార్మికులు గురువారం భారీగా బయలుదేరారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు పాచికంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, చేనేత డిజైన్ల ప్రింటింగ్ వ్యతిరేకంగా భౌగోళిక గుర్తింపు పొందిన చేనేత పరిశ్రమలను కాపాడుకొనుటకు చేనేత కార్మికులందరూ కలిసికట్టుగా ఉండాలని కోరారు. ప్రింటింగ్ చీరల వలన చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, కావున 1986 చట్టం ప్రకారం ప్రింటింగ్ చీరల ఆపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బింగి నరసింహులు, కౌన్సిలర్ బేతి రాములు, బడుగు జాంగీర్, ఆడపు బాలస్వామి, గుజ్జ అశోక్, పద్మ సుదర్శన్, చిట్టమెల్ల సిద్ధులు, మురుగు శ్రీధర్, అమృత నరసింహులు, భోగ సంతోష్, భోగ వెంకటచలం, రేగోటి వెంకటేష్, ఎలగందుల యాదగిరి, బేతి శ్రీనివాస్, గట్టు రాజు, చిట్టిమల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జై పద్మశాలి. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని మాసాన్పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన బొంత కృష్ణయ్య కుటుంబ సభ్యులతో ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని మాసన్పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన బొంత కృష్ణయ్య కుటుంబ సభ్యులతో ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. గ్రామ కంఠంలో ఉండబడిన మా ఇంటి స్థలంలో కొంతమంది గ్రామస్తులు బస్టాండ్ నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకొని మాపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. మా తండ్రి అయిన బొంత ఎల్లయ్య పెంక ఇల్లు కూలిపోవడంతో ఆ స్థలంలో ఇల్లు గతంలోనే నిర్మాణం చేయడం జరిగిందని, కావున మా స్థలంలో ఎలాంటి నిర్మాణం చేయవద్దని అధికారులను కోరారు. గ్రామ సంబంధిత అధికారి గ్రామ సెక్రటరీ బాలలక్ష్మి వివరణ కోరగా గతంలో డిఎల్పిఓ కూడా ఆ స్థలంను పరిశీలించారని తెలిపారు. వారి దగ్గర సంబంధిత డాక్యుమెంట్లు ఉన్నట్లయితే అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొంత కృష్ణయ్య, బొంత లక్ష్మి, బొంత అండాలు, ఆలకుంట్ల నరసమ్మ, పాలకుంట్ల రాజు, బొంత పాపయ్య, శివరాత్రి స్వామి, బొంత ఎల్లయ్య, బొంత రామచంద్రు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడేటోళ్ళు గట్టిగా నమస్కారం అన్నగారు. మాసాన్పల్లి గుండాల మండలం
ఇతను బొంత ఎల్లే అంటే ఆయన మా బావ ఆ కొడుకు మా అన్న బిడ్డని ఇచ్చినాము. అయితే వీళ్ళు చాలా నిరుపేద కుటుంబానికి చెందినవారు. వీళ్ళకు ఇల్లు స్థలం తప్ప ఇంకా వేరే స్థలం ఏమీ లేదు. వీరిపై పాత కక్షలతో కుట్రలు పెట్టుకుని రాజకీయ నాయకులు కానీ, ఆ పంచాయత్ సెక్రటరీ కానీ, వాళ్ళ రాజకీయ నాయకులు ఏం చెప్తే అదే ఎన్నుకుంటూ వీళ్ళ స్థలంలో డీఎల్పీ గారిని కూడా పిలిపించి ఇక్కడ బోర్డు నాటాల హెచ్చరిక బోర్డు అని చెప్పి అది పెట్టారు. పెడితే మేము మా స్థలంలో మేము నాటొద్దు, ఇది మాకు సంబంధించింది, మేము వద్దని చెప్పి మేము చేసినాము. మాపై తప్పుడు కేసులు పెట్టేయడం జరుగుతుంది, పెట్టిస్తారు. మరియు బస్టాండ్ కడదామని చెప్పి మా జాగా గుంజుకొని ఇబ్బందులకు గురి చేసి పేదవాని జాగా గుంజుకొని బస్టాండ్ కడదామని చూస్తున్నాను. దయచేసి అందరూ పై అధికారులు స్పందించి పంచాయత్ సెక్రటరీపై తగిన చర్య తీసుకోవాలని చెప్పి ఈ పేదవాని జాగా బస్టాండ్ కట్టకుండా చూడాలని చెప్పి అందరికీ మేము విన్నవించుకుంటున్నాం. ఇక్కడ పెంకుటిల్లు అని ఈ స్థలంలో గత పాత ఇల్లు జాగా పెంకుటిల్లు అనేది, ఈ పెంకుటిల్లు స్థలంలో ఖాళీ జాగా అంటే అప్పుడు ఉన్నప్పుడు పెంకుటిల్లు ఉన్నప్పుడు వాళ్ళ కూతురుకి పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు. ఆమెకు గవర్నమెంట్ ఇల్లు వచ్చింది, ఆ స్లాబ్ కట్టుకుంది గవర్నమెంట్ ఇల్లు. అదే ఇల్లు వెళ్ళేదని చెప్పి వీళ్ళు కావాలని చెప్పి దౌర్జన్యం చేస్తారు. అది కాదు, వెళ్ళే బిడ్డ అయితే మాత్రం ఆమె ఇల్లు ఆమె గవర్నమెంట్ ఇచ్చింది, ఆమె కట్టుకుంది, ఆమెకు పిల్లలు ఉన్నారు, ఆ ఇల్లు ఆమెదే. ఇక్కడ ఖాళీ స్థలం అంటే ఏదైతే ఉన్నదో ఈ ఖాళీ స్థలము ఎల్ఐ గారి పేరు మీద రివిజన్ రికార్డులో ఉన్నది. ఇది ఎల్ఐ గారికి సంబంధించిన ఖాళీ స్థలము, ఎల్ఐ వారసులకే చెందాలి. ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇక్కడ దౌర్జన్యం చేయకూడదు. చేసినా కూడా పై అధికారులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అందరికీ మేము విన్నవిస్తున్నాం. రెండోది ఏంటంటే ఇక్కడ బోర్డు పెట్టించారు, మేము వద్దన్నా కూడా బోర్డు నాటించారు. బోర్డు నాటించి వాళ్ళకు అధికారం ఉందని చెప్పి రాజకీయ నాయకులు పంచాయత్ సెక్రటరీ చెప్పి కూడా నాటించారు. మేము అది వద్దంటుంటే చెప్పి బోర్డు జడగొట్టారని చెప్పి తప్పుడు కేసులు పెట్టించారు మాపై. మరి ఖాళీ స్థలం అయితే ఈ ఎల్ఏ గారి పేరు మీద రివిజన్ రికార్డులో ఉన్నది. 111 గజాలు 4-44 గల ఇంటి స్థలం. ఇది ఎల్లయ్య గారి కుమారుడు కిష్టయ్య ఉన్నాడు, అతనికే చెందాలి. అతనికి ఈ ఖాళీ స్థలం తప్ప, ఇల్లు జాగా తప్ప వేరే ఆస్తులు ఏమీ లేవు. ఈ నిరుపేద కుటుంబానికి చెందిన అతను ఆయన ఎంబడి బాగా ఇబ్బందులకు గురి చేస్తారు వాళ్ళని. వాళ్ళు ఈ జాగపోతే వాళ్ళు మేము వస్తామని చెప్పి వాళ్ళు అని అంటారు. వాళ్ళు కావాలని చెప్పి వీళ్ళపై కక్ష బట్టి ఇవన్నీ కక్షపూరితంగా కావాలని చెప్పి బస్టాండ్ కట్టాలి, ఇక్కడనే కట్టాలని చెప్పి అన్నారు. మేము ఏమంటున్నామంటే ఇది ఎల్ఐ గారి జాగాలో మీరేటే కడతారు, గవర్నమెంట్ బస్టాండ్ కడితే ఎక్కడనే కట్టండి, ఖాళీ ప్లేస్ చూసి గవర్నమెంట్ జాగా ఉంటే కట్టండి, లేకపోతే మీరు ఏమైనా విరాళాలు ఇస్తే చేయండి, కానీ మా జాగాలకు రావద్దని చెప్పి మేము అనడం జరుగుతుంది. దీని మీద డిఎల్పీ గారు విచారణకు కూడా వచ్చిరంట కదా? డిఎల్పీ గారు విచారణకు వచ్చినట్టే మేము ఆ రోజు ఇక్కడ లేము. వాళ్ళు పిలిపించుకున్నారు, వాళ్ళకే తెలవాలి, వాళ్ళకే తెలుసు. మేము ఆ రోజు ఇక్కడ లేము, మాకు ఎలాంటి సంబంధం, మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు, మాకు ఏం తెలియలే. డిఎల్పీ గారు వస్తే మేము చెప్పుదాం, అప్పుడు మేము ఉంటే మేము లేము. వాళ్ళు ఏం చెప్పారు, డిఎల్పీ గారు చూసింది కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఈయన గ్రామకంఠం సంబంధించింది, ఇది సర్వే నెంబర్ భూమి కాదు. ఈ సర్వే నెంబర్ భూమి కాదు కనుక రెండోది మేము కోర్టు పోదామన్నా కూడా సర్వే నెంబర్ భూమి అయితే పోదు, సర్వే నెంబర్ లేదని చెప్పి లాయర్లు కూడా మేము అడిగితే ఇట్లా గ్రామకంఠానికి మేము ఏం చేయలేము, అది మీరు అక్కడ చూసుకోవాల్సిందని చెప్పి వాళ్ళు అన్నారు. మాపై మళ్ళీ వాళ్ళు కావాలని చెప్పి కేసులు పెట్టేయడం, తప్పుడు కేసులు. అప్పుడు డిఎల్పీ గారు వస్తే మేము చెప్పినాం ఒకటే, అది జాగా మాది అని చెప్పి మా పంచాయత్ సెక్రటరీ చెప్పినాం. డిఎల్పీ గారు వచ్చి ఇట్లా చెప్పిందంటే డిఎల్పీ గారు మేడం గారు మీకు తెలియదు, ఇది అనసూయ గారి పేరు మీద గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. చచ్చిపోయాడు. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు, 15 ఏళ్ళు ఉంటారు, 13 ఏళ్ళు ఉంటారు. మాకు ఆధారం ఏం లేదు, ఇది ఒక జాగా తప్ప మాకు ఏ ఆధారం కష్టం చేసుకుంటాలో ఫోన్ చేస్తే చెప్పదా? యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక రైల్వే గేట్, మెయిన్ రోడ్, బండ్రు నరసింహ ఇంటి ముందు నుండి కాలనీకి వెళ్లే దారిలో మురికి కాలువ కృంగిపోవడంతో కాలనీ వాసులకు ఇబ్బందికరంగా ఉండటం గుర్తించి మరమ్మతు చేస్తున్న పనులను గురువారం మున్సిపల్ కమిషనర్ కె. లక్ష్మి పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక రైల్వే గేట్, మెయిన్ రోడ్, బండ్రు నరసింహ ఇంటి ముందు నుండి కాలనీకి వెళ్లే దారిలో మురికి కాలువ కృంగిపోవడంతో కాలనీ వాసులకు ఇబ్బందికరంగా ఉండడం గుర్తించి ఆలేరు మున్సిపల్ కేటాయించిన నిధుల నుంచి మోరీ మరమ్మతులకు 5వ వార్డు కౌన్సిలర్ సంగు భూపతి సీసీ రోడ్లు స్లాబ్ నిర్మాణానికి కృషి చేసిన సందర్భంగా మరమ్మతు చేస్తున్న పనులను మున్సిపల్ కమిషనర్ కె. లక్ష్మి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పాషికంటి కృష్ణ తదితరులున్నారు.
చౌటుప్పల్లో సబ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని, అశాస్త్రీయమైన జీవో నెంబర్ 50ని రద్దు చేయాలని చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ కోర్టు ముందు గురువారం 2వ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సంబంధిత అధికారులు అందరికీ పోస్ట్ కార్డు పంపడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉడుగు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. చౌటుప్పల్లో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని, అశాస్త్రీయమైన జీవో నెంబర్ 50ని రద్దు చేయాలని చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ కోర్టు ముందు గురువారం 2వ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సంబంధిత అధికారులు అందరికీ పోస్ట్ కార్డు పంపడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉడుగు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరి జిల్లాలలోని 2వ రెవెన్యూ డివిజన్ చౌటుప్పల్ అని ఏసీపీ కార్యాలయం, మున్సిపాలిటీ కేంద్రం, జాతీయ రహదారి ఉన్న ప్రాంతం కాబట్టి చౌటుప్పల్ సబ్ కోర్టు ఏర్పాటు చేసి కక్షిదారులకు మరింత చేరువలో న్యాయ వ్యవస్థ ఉండాలని అన్నారు. కావున సబ్ కోర్టుని చౌటుప్పల్ ఏర్పాటు చేయడం వల్ల కక్షిదారులకు, న్యాయవాదులకు, అధికారులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపినారు. జీవో నెంబర్ 50 రామన్నపేటలో సబ్ కోర్టుని ఏర్పాటు చేస్తూ వెలువడిన జీవోని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసినారు. 60% కేసులు ఉన్న చౌటుప్పల్ జ్యురిడిక్షన్ని కాదు అని 40% కేసులు ఉన్నటువంటి రామన్నపేట కోర్టుకి సబ్ కోర్టుని ఏర్పాటు చేయడం వల్ల చౌటుప్పల్కి అన్యాయం జరిగిందని వాపోయారు. చౌటుప్పల్లో సబ్ కోర్టును ఏర్పాటు చేసే వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి రాపోలు వేణు, ఉపాధ్యక్షులు తాడూరి పరమేష్, ట్రెజరర్ పి మైపాల్ రెడ్డి, ఎగ్జిట్ కమిటీ సభ్యులు జై శేఖర్, జై శ్రీశైలం, సీనియర్ న్యాయవాదులు ముత్యాల సత్తిరెడ్డి, ఎలుమోని శ్రీనివాస్, తడక మోహన్, బాల్యం వెంకట చలపతి, పి భిక్షమయ్య, వాకటి నరసింహారెడ్డి, బడుగు శ్రీకాంత్, డి శ్రీశైలం, పాల రమేష్, ఎండి కయ్యూం, పాషా, రాఘవేంద్ర, మేడి సత్యనారాయణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టామన్న తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ఎల్లారెడ్డిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్న భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మా. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్న ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్. సహజ వనరుల పరిరక్షణలో సౌర సమాజం క్రియాశీలక పాత్ర నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్న సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ రీజనల్ డైరెక్టర్ జి కృష్ణమూర్తి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి భాష. కనకదుర్గ అమ్మవారికి చీరలు, గాజులు, పసుపు, కుంకుమ, గోరింటాకు, సారే, వడిబియ్యం సమర్పించిన మహిళలు. చెరువుగట్టు గ్రామంలో ఉన్న శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు అన్ని వసతులు కల్పించాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆందోళన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని ఇంతవరకు చేయలేదన్న కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం. పోచంపల్లిలో జరిగే చేనేత పరిరక్షణ మహార్యాలీకి బయలుదేరిన ఆలేరు మండలం చేనేత కార్మికులు. మాసాన్పల్లి గ్రామంలో నిరసన వ్యక్తం చేసిన బొంత కృష్ణయ్య కుటుంబ సభ్యులు. మరమ్మత్తు చేస్తున్న పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ కె లక్ష్మి. చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ కోర్టు ముందు ధర్నా నిర్వహించిన న్యాయవాదులు.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.